నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్కారం. శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు 10వ తారీఖు డిసెంబర్ నెల 2024వ సంవత్సరం మంగళవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు జ్యేష్ఠ కార్తె. ఈరోజు మార్గశీర్ష మాస శుక్లపక్ష దశమి తిథి రాత్రి 3:42 వరకు, తదుపరి ఏకాదశి తిథి. ఉత్తరాభాద్ర నక్షత్రం మధ్యాహ్నం 1:30 వరకు, తదుపరి రేవతి నక్షత్రం. వ్యతిపాత యోగం రాత్రి 10:03 వరకు, తదుపరి వరియన యోగం. తైతుల కరణం సాయంత్రం 4:54 వరకు, గరజి కరణం రాత్రి 3:42 వరకు, పరి వణిజ కరణం ఉంటాయి. సూర్యుడు వృశ్చిక రాశిలో జ్యేష్ఠ నక్షత్రంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు మీనరాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం రాత్రి 12:39 నుండి 2:08 వరకు. అమృతకాలం ఉదయం 8:59 నుండి 10:30 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి సూర్యోదయం ఉదయం 6:36 సూర్యాస్తమయం సాయంత్రం 5:43 చంద్రోదయం మధ్యాహ్నం 1:31 చంద్రాస్తమయం రాత్రి 2:13 అభిజిత్ ముహూర్తం పగలు 11:47 నుండి మధ్యాహ్నం 12:31 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:49 నుండి 9:34 వరకు. మరల రాత్రి 10:52 నుండి 11:44 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 2:56 నుండి సాయంత్రం 4:19 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:09 నుండి 1:33 వరకు. యమగండం ఉదయం 9:22 నుండి 10:46 వరకు. ఏకార్గళ దోషం ఈరోజు మధ్యాహ్నం 1:30 నుండి రాత్రి 10:03 వరకు ఉంటుంది. రవి జ్యేష్ఠ నక్షత్రంలో, చంద్రుడు రేవతి నక్షత్రంలో ఉన్నప్పుడు వ్యతిపాత యోగం ఉన్న సమయంలో ఈ దోషం ఏర్పడుతుంది. ఈ సమయంలో వివాహం, గృహప్రవేశం వంటి శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. కేతు పంచ సప్త శలాక వేధ ఈరోజు మధ్యాహ్నం 1:30 నుండి సాయంత్రం 7:06 మధ్య కాలంలో ఏర్పడుతుంది. కేతు గ్రహం ఉత్తర ఫల్గుని నక్షత్రం 4వ పాదంలో సంచరించే సమయంలో చంద్రుడు రేవతి నక్షత్రం 1వ పాదంలో సంచరిస్తున్నప్పుడు ఈ వేధ ఏర్పడుతుంది. ఈ సమయంలో ఎటువంటి శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. మంగళవారం ఉత్తరాభాద్ర నక్షత్ర కలయిక ఉండటం చేత సర్వార్థ సిద్ధి యోగం ఈ రోజు సూర్యోదయం నుండి మధ్యాహ్నం 1:30 వరకు ఉంటుంది. ఈ సమయంలో నూతన వ్యాపార ప్రయత్నాలు చేయడానికి, కొత్త పనులు ప్రారంభించుకోవడానికి అనుకూలం. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతల్ని తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.